గుడ్ ఈవినింగ్ ఆల్. రమణారెడ్డి గారు నా ఆత్మీయ బంధువు, ఆత్మీయ దోస్త్ అన్నట్టు. ఒక రకంగా చాలా దగ్గరగా మేము ఉన్నాము. అనుకోకుండా ఒక రోజు కలిసి నా దగ్గర మంచి స్టోరీ ఉన్నది, మూవీ తీస్తారా మీరు, మనం ప్లాన్ చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తారని అడిగారు. దాంతో స్టోరీ విన్న తర్వాత ఒక కామన్ మ్యాన్ సీఎంగా ఎట్లా, సీఎం వైఫ్గా ఎట్లా మేడం ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, కామన్ మ్యాన్గా ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద సబ్జెక్టు నాకు నచ్చింది. దాంతో మూవీ ఒప్పుకున్నాం, ప్లాన్ చేశాం. కానీ చాలా బాగా వచ్చింది మూవీ. ఐ థింక్ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇంద్రజ గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఈ కాస్టింగ్ లో విమెన్స్ ఫస్ట్ కాబట్టి, అజయ్ గారు ఉమెన్స్ ఫస్ట్ మంచి పాయింట్ అన్నారు కాబట్టి శివశేఖనం. ఎలాగో ఎక్కడైనా కానీ భర్త తర్వాతే భార్య కాబట్టి ఆయన ముందు మాట్లాడు. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను ఇక్కడ రావడానికి ప్రైమ్ రీజన్ ఏంటంటే రమణారెడ్డి గారు ఈరోజు నన్ను సర్ప్రైజ్, షాక్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లోకి వెళ్ళాను నేను సాంగ్ చేసి. బట్ సి జోక్స్ ఏ పార్ట్, సీఎం పెళ్ళాం అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. ఇది నేను సీఎం రోల్ చేశాను, ఇందులో ఇంద్రజ గారు వైఫ్ రోల్ చేశారు. బట్ కంప్లీట్లీ దిస్ ఫిలిం బిలాంగ్స్ టు ఇంద్రజ గారు. ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ ఇప్పుడున్న పొలిటికల్ సెటైర్ లాగా ఉంటుంది చాలా వరకు. మన స్టేట్స్లో ఏం జరుగుతున్నాయి ఏంటి దాని మీద కొంచెం పొలిటికల్ సెటైర్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు రమణారెడ్డి గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఇంత బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తారు ఆయన. సీన్కి ఇంత ఉంటాయి ఒక్కొక్కటి. సో ఆల్మోస్ట్ 70-80 సీన్స్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చారు. చాలా హ్యాపీ. అలానే రామకృష్ణ గారికి కూడా ఫస్ట్ ఫిలిం. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎనీవన్. ఇంద్రజ గారు, హ్యాపీ టు వర్క్ విత్ యూ. నేను చాలా హ్యాపీ. దిక్కులు చూడక రామే చేసాం, మళ్ళీ ఈ ఫిలిం చేసాం. ఆల్వేస్ ప్లెజర్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సార్, వన్ క్వశ్చన్. అంటే ఇంద్రజ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకుంటారు సార్? పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. యా. ఓ కమాన్. అండ్ సార్, డైరెక్టర్ గారు రమణారెడ్డి గారి దగ్గర నుంచి ఏదైనా దొంగిలించాలంటే మిమ్మల్ని సార్. ఆ సాంగ్లో నేను అలా చేయలేనండి, అంత ఎనర్జీగా. యా, దట్ ఐ కెన్ గట్టిగా చెప్పగలను నేను. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా నెక్స్ట్, స్వీట్ ఉండాలంటే తినాలి కాకినాడ కాజా, స్వీట్గా మాట్లాడాలంటే ఉండాలి మేడం ఇంద్రజ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఒక చాలా మంచి కంటెంట్ ఉన్న ఒక కథ. ఐ నో ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. మేమందరం ఎంతో కృషి చేసి ఈ మూవీని తీసుకొస్తున్నాం మీ ముందు. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు రమణారెడ్డి గారు అయితే ఒక ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్తోనే వస్తారు. అందులో ఓన్లీ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ మాత్రమే ఉండదు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ ఈ సీన్కి ఏం కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య మాకున్న ఒక నమ్మకం ఏంటంటే కంటెంట్ ఉన్న కథల్ని ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళు స్టార్స్ ఎవరు, ఇందులో ఎవరెవరు చేశారు అన్న దానికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కంటెంట్కి ఇస్తున్నారు అనేది మాకు ఒక గట్టి నమ్మకం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఆ నమ్మకం మీదే మేము ఈ కృషి చేశాము, ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడండి, తప్పకుండా మన ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ మూవీలో. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఎలాగో ఓటు వేస్తాము, మనం కూడా ఏదో ఒక భాగస్వాములు అవుతాము. పొలిటికల్ ఎరీనాలో లేకపోయినా కూడా ఈ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం కాబట్టి మనందరికీ కూడా ఉండాల్సిన సామాజిక బాధ్యతలు గురించి కొంచెం హిలేరియస్గా, కొంచెం కామెడీ మిక్స్ చేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, ఆల్ జాన్రాస్ ప్రేక్షకులకి అందేటట్టు ఒక మంచి కథని తీసుకొని దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాము. రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక కథలో ఒక కీలకమైన పాత్ర, అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా 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 రుణపడి ఉంటాను మీకు. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారు కూడా ఎంతో నమ్మకంతో నా మీద ఈ క్యారెక్టర్ ఈవిడ చేస్తేనే బాగుంటుందని చెప్పి నా మీద నమ్మకం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా అజయ్ గారు, సచ్ అ స్వీట్ పర్సన్.
పర్సన్ అండి. ఆయనతో వర్క్ చేస్తుంటే అసలు మనం ఎవరో ఒక్కో ఆర్టిస్ట్తో ఒక స్టార్తో వర్క్ చేస్తున్నామన్న ఫీలే మనకి రానివ్వరు. చాలా సహజంగా ఉంటారు. నన్ను ఎంతో కంఫర్టబుల్గా, అంటే ఇందాక చూడండి స్టేజ్ మీద ఆయన చెప్పారు ఈ కథలో ఆవిడదే మెయిన్ రోల్ అని. అంత ఈ మాట 0% ఈగో అండ్ హిపోక్రసీ ఏమీ లేని ఒక ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ a wonderful feel to me. అండ్ ఇందాక మనకు ఈ సాంగ్ అయితే చూసాం కదండి. ఆ సాంగ్ చూసినప్పుడైతే నాకు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట, రమణారెడ్డి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే ఈ మధ్య మనం ప్రజాసేవ చేసే వాళ్ళందరూ కూడా నటించడం, స్కిట్ చేయడం అంతా చూసాం కాబట్టి వాళ్ళే చేసినప్పుడు మా డైరెక్టర్ గారు చేయొచ్చు, తప్పేం లేదు, బాగానే అనిపించింది. ఎనీవేస్, ఇది ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో మా క్రూ అంతా కూడా ఎంత ఫ్రెండ్లీగా, ఎంత సహజంగా ఉన్నాము, మూవీ కూడా అంతే మిమ్మల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకుందండి. ప్లీజ్ అందరూ థియేటర్కి విచ్చేసి ఈ మూవీని సక్సెస్ చేయండి. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి చేర్పించి అతి ఇంపార్టెంట్ బాధ్యత మీ దగ్గరకు ఉంది. ప్లీజ్ అండి, అది ప్రజల దగ్గరికి చేర్పించండి. మీరు కూడా థియేటర్కి వచ్చి మా మూవీని ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఒక మూవీకి డైరెక్టర్ అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఐడియాలజీ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మీరు అనుకున్నట్టు చూపించాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీ హార్డ్ వర్క్ అంతా మాకు ఆ సాంగ్లోనే కనిపించింది. ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సాంగ్లో నేను లేను. యాక్చువల్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ కాంట్రవర్షియల్ టచెస్ ఉంటాయి. ఎందుకంటే సీన్స్ 18 ఇయర్స్కి బ్లడ్ చెకప్ చేయండి, సిగరెట్ అప్పటి వరకు తాగుంటే వాళ్ళు ఎంబీబీఎస్కి దానికి దీనికి అనర్హులుగా పెట్టండి, అప్పుడు స్టూడెంట్స్లో ఒక ఇది స్టార్ట్ అవుతుంది. 21 ఏజ్కి బ్లడ్ టెస్ట్ చేయండి, అప్పటికి ముందే వాళ్ళు లిక్కర్ తాగుంటే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి అనర్హత వేయండి. ఇలాంటి కొన్ని సీన్స్ ఏంటంటే నేను విదేశాలు చాలా తిరిగి నేర్చుకున్న పాయింట్స్ దీంట్లో పెట్టా. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసిన పాయింటే ఇందాక సాంగ్ ఏంటంటే, తెలుగు వాళ్ళు కష్టపడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు. కానీ ఒక్కసారి ఆలోచించండి కూర్చొని, విడిపోయిన దేనికి? మన రాష్ట్రాన్ని, అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ని వేరే రాష్ట్రాల వాళ్ళకి వదిలేస్తున్నామా అనేది ఒక పాయింట్ వచ్చింది నాకు. ఎక్కడ చూసినా నేను అబ్జర్వ్ చేశాను. సో ఫన్నీ యాంగిల్లోనే తీసుకోండి, బట్ ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాలో కూడా ఆలోచింపజేసే చాలా సీన్స్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కాదు, నిజంగా రియల్లీ మీ ఇద్దరికి చేతులెత్తి ఏ సీన్ చెప్పినా ఎప్పుడు ఏం మార్చకుండా చేశారు. ఈ సాంగ్ ఇందాక నేను చేయడానికి కారణం మీకు చెప్పలేదు. ఇందాక సాంగ్ నేను మామూలుగా లిరిక్స్ రాసుకుంటాను, సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, ట్రాక్స్, తర్వాత వెళ్ళి సింగర్స్ కప్పు చెప్తే వాళ్ళు పాడతారు మామూలుగా. ఈ సాంగ్ ఎవరికి? హైదరాబాద్ సిటీ అన్నారు. హైదరాబాద్ సిటీ అని ఎందుకన్నాను నేను? హైదరాబాద్ నిజంగా టాపిక్ కాదా? థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, అట్లీస్ట్ ఈ రోజన్నా హైదరాబాద్ అనే పాయింట్ని తీశారు. ఎందుకంటే నిజమే, వర్షం పడితే మనం భయపడతాం, రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయం. ఇంకా మీకు తెలిసిన సబ్జెక్ట్, అది మాట్లాడడం వేస్ట్. ఇక నెక్స్ట్ సినిమా గురించి వస్తాను. ఒక చక్కటి పాయింట్ అని ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను చెప్తాను, బట్ మీలో ఉన్న పాయింట్ ఏది? ఇదేం కొత్త పాయింట్ కాదు. ఒక్కడు ఒకరోజు సీఎం అవుతే ఏమయ్యాడో చూశారు. కానీ ఎప్పుడైనా ఆలోచించాము మనం, సీఎం వైఫ్ ఎలా ఉంటుంది, అసలు తాను ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఆలోచించలే. నేను ఇక్కడ ఏం చేశానంటే, సీఎం వైఫ్ ఇంట్లో కూర్చొని నిజంగానే తాను బయటకు వెళ్తే ఎంత పవర్ఫుల్లో అదే సినిమా. అసలు ఆమె బయటకు వస్తే ఏమవుద్ది? సినిమా చూడండి. నిజంగా రేపొద్దున ఈ సినిమా చూసి కొంతమంది మినిస్టర్ల వైఫ్స్ అన్న బయటకు వస్తే నిజంగా దాని చేంజ్ వస్తుంది. సో చేంజ్ రావాలన్న ప్రయత్నం కాదు, పెట్టిన చేంజ్ వాపసు రావాలన్న ప్రయత్నమే. సో థ్యాంక్స్ టు రామకృష్ణ గారు. అసలు ఏనాడు అంటే అందరూ చెప్పే సోదే మళ్ళీ చెప్తే రిపీట్. ప్రొడ్యూసర్ గారు ఇలా ఉండాలని ఎందుకంటామంటే, మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సో ఫినిష్ చేయడానికి. ఆర్టిస్టులు వీళ్ళు గొప్పోళ్ళు, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేశారు. సో మీరు గొప్పోళ్ళు. ఇప్పుడు దీనిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అయితే ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను ఎంబీఏ చేశాను.
సో మార్కెటింగ్లో కొత్తగా ఉండాలి. ఈ సాంగ్ గురించి ఇందాక చెప్తాను, ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా సాంగ్స్తో ఉన్న కాదండి, 2 సాంగ్స్ ఉన్నాయి. అది చాలా రేర్గా నాకు ఛాన్స్ దొరికి పెట్టాను. సో ఆడియో ఫంక్షన్ పెట్టే ముందు నేను ఆలోచించాను, అట్లీస్ట్ ఆడియోకి 3 సాంగ్స్ కావాలి. ఒకటేమో అవుట్ ఆఫ్ ప్రమోషనల్కే సాంగ్ ఉంటే ఎలా ఉంటుందని ఒక 40 ఫోటో కార్డ్స్ తయారు చేసుకొని వాటిని పెట్టి ఒక సాంగ్ తయారు చేసుకున్నాను. లక్కీగా మీరు ఆదరిస్తే హ్యాపీ. కొత్త కోణంలో సినిమా ప్రమోషన్కి ఒక కొత్తది. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా ఒక సాంగ్ రాసి పెట్టుకున్నాను. సో ఇది సక్సెస్ అవుతే అలాగే వస్తాను. సో నాది ఒక స్కూల్, నేను కూల్, అది వేరు. సో థ్యాంక్ యూ, మీ టైం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఇంద్రజ గారికి నేను చేసింది చూసి కూడా నన్ను తిట్టకుండా ఉన్నందుకు. నేనేం గొప్పగా చేయలేదు, మీకు తెలుసు. థ్యాంక్స్ సరోజ గారు, థ్యాంక్ యూ. మీరు లేదండి, హైదరాబాద్ అనేది ఒక పాయింట్ చెప్తాను వినండి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు అని ఎందుకన్నానంటే, ఎవరో ఒక టాపిక్ తీయాలి, ఆలోచించండి. వాళ్ళకి ఎవరికి ఏం జరిగింది అనేది నా పాయింట్ కాదు. మేము అమెరికాలో ఉంటాం, కుంభ వర్షం పడిన ఇంటి ముందర మగ్గడు నీళ్లు దొరకవు, ఎందుకంటే అంత ఈజీగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, నేను ఎవరిని కించపరచలేదండి. దయచేసి అది సీఎం గారి దగ్గరికి నేను ఎప్పుడో వెళ్తాను కూడా, ఒక యాంగిల్లో మాకు మిత్రుడే. పాయింట్ డైరెక్ట్ మనం చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. సాంగ్లో ఇంకోటి హిజ్రాల్ని కించపరిచేలాగా లేదు, అదే మీరు వినడం తప్పైందేమో. మారు వేషాల్లో సార్ మమ్మల్ని ఎక్కడా పట్టకండి, కొట్టకండి. ఇంకోటి ఏంటంటే సీఎం పిల్లం ఎవరు బయటకు రావట్లేదా అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు భార్య బయటకు వస్తున్నారు కదా ఆవిడ. సార్ అది నేను అప్పటికి అంతకుముందే సినిమా చేస్తా. నెక్స్ట్ ఓకే. అజయ్ గారు చెప్పండి. సార్, సీఎంగా ఇప్పటివరకు ఎంతో మంది యాక్ట్ చేశారు, మీరు కూడా సీఎంగా కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? అంటే అది బేసిక్గా కింద మీ ట్యాగ్ లైన్ కామన్ మ్యాన్ అని కూడా ఉంది, వచ్చిన ట్యాగ్ లైన్ దానికి. ఏది నువ్వు రెడీగా ఉంటావు బ్రదర్. ఓకే, ఎనీవేస్, నాకు బేసిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇన్నోవేటివ్ అనిపించింది. యూజువల్గా సీఎం అంటే ఏమవుతుంది, సీఎం రోల్ అంటే ప్రాబ్లీ హీరోస్ లేకపోతే స్టార్స్ అక్కడికి వెళ్తారు. రమణారెడ్డి గారు, నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను ఆయన, సీఎంగా నన్ను ఎందుకు అనుకున్నారండి ఈ సినిమా సంబంధించి అని. సో ఇట్స్ మోర్ ఆన్, ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం యాక్చువల్లీ. ఏవి రాంగ్ జరుగుతున్నాయి, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, దాని మీద సీన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంటే ఈ ఇష్యూస్కి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆ పర్స్పెక్టివ్లో సినిమా. సో రమణారెడ్డి గారు ఎలా అయితే చూసారో దాన్ని బట్టి, సో చిన్న సెటైరికల్గా అనిపించవచ్చు, బట్ యా పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. సార్ ఆర్కే గారు, సార్ మీడియా అధినేతగా ఉన్న మీరు సినిమా ఫీల్డ్లోకి రావడం ఎందుకు అనిపించింది? అంటే మీడియాలోనే చాలా వరకు కథనాలు చెప్పొచ్చు, చాలా సమస్యలు కూడా చెప్పొచ్చు, కానీ సినిమాలో వచ్చే జనాలకు ఒక లార్జర్ దాన్ స్కేల్లో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నాం. మీడియాకి వచ్చిన తర్వాత ఆ పరంగా లేదు కదా, మనం అట్లనే కంటిన్యూ చేసుకుంటే మూవీ కంటిన్యూ చేసుకుంటూ. ఓకే, మీడియా రాకముందే ప్లాన్ ఉంది సీఎం పెళ్ళం. ఓకే, విషయాలు రామకృష్ణ గారు, దానికి కంటిన్యూషన్ అంటే మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నానని చెప్పారు. అంటే మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఈ పర్టికులర్ పాయింట్లో నాకు ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, లేదు బాగుంది చెయ్యాలి అనిపించిన ఒక పర్టికులర్ ఫెచింగ్ పాయింట్ ఉంటుంది కదా, అదేంటో చెప్పగలరు? అంటే యాక్చువల్గా కామన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ కుటుంబం నుంచి సీఎంగా ఎదగడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎదిగిన తర్వాత సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి, సీఎం వైఫ్ నుంచి కానీ సీఎం కానీ బయటకు వచ్చి ఫీల్డ్లోకి వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజల ఇబ్బందులు, ప్రజలకి కలిగే సదుపాయాలు, మినిస్టర్స్ వైఫ్స్ అందరూ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. స్టోరీ నచ్చింది. అంటే వివిఐపీలు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు హెల్ప్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ నచ్చి ఓకే చేసి. అజయ్ గారు, థ్యాంక్ యూ. అతడులో సీఎం అవుదాన్ని ట్రై చేశారు, అవ్వలేదు, ఇప్పుడు మొత్తానికి సీఎం అయిపోయినట్టేనా అండి? చేశారు కదండి ఆయన స్క్రిప్ట్ పట్టుకొచ్చి. అయిపోయినాయి సో సినిమాలో. అంటే యాక్చువల్గా మీరు రీసెంట్గా మీవన్నీ మూవీస్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ అనేది చూస్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ వాటిలన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఈ రోల్ని చూస్ చేసుకోవడం పర్టికులర్ ఒక ఏదో ప్రాస్పెక్ట్ తీసుకుంటారు కదా, అది ఏంటో తెలుసు. మీరే అన్నారు భిన్నంగా అన్నారు కాబట్టి, సో ప్రాబ్లీ అదొక రీజన్, ఫస్ట్ రీజన్. రెండోది, నేను మామూలుగా రమణారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ స్క్రిప్టేనండి, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ ఏముందనేది. ఆయన కంప్లీట్ స్క్రిప్ట్తో వచ్చాడు. రావటమే కంప్లీట్ స్క్రిప్ట్ అనమాట, ఏ టు జెడ్. మీకు ఎవ్రీథింగ్, మీకు రైట్ సైడ్ ఉంటాయి కదా, ప్రాక్టికల్ చేసుకుంటూ కాస్ట్యూమ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ వెల్ డన్, అంటే క్లియర్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు.
వెరీ ఇంప్రెసివ్ ద వే ఈ కేమ్. అండ్ ఎన్ఆర్ఐ ఇప్పుడు సినిమా చేస్తున్నారు, సో ఆయనకి అవసరం లేదు యాక్చువల్లీ. వెరీ వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను మీకు. కాకపోతే ఆయనకున్న ఇంట్రెస్ట్కి, ఆయనకున్న ప్యాషన్కి, అలానే రామకృష్ణ గారు యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్, అన్ని పాజిటివ్సే ఉన్నాయి ఇందులో. సో ఎందుకు చేయకూడదని చేశాను. ఇంద్రజ గారు ఒక రోల్ ప్లే చేస్తాం, సో ఆల్రెడీ మేము చేస్తున్నాం. సో మెనీ థింగ్స్ అన్ని. రమణారెడ్డి గారు చెప్పండి. చాలా సెన్సిబుల్ పాయింట్స్ మీరు చెప్పేవన్నీ కూడా, అండ్ కాంట్రవర్షియల్ కూడా అయ్యే ఛాన్సెస్ కాంట్రవర్షియల్ అవ్వమండి. ఎందుకంటే ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న 18 years కుర్రోడికి నువ్వు స్పీడ్ నడపొద్దురా, నడిపితే తండ్రికి పనిష్మెంట్ అంటే ఎందుకు నడుపుతారండి? యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? రింగ్ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అడ్డగోలుగా యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు. తండ్రులకు లేకపోయినా అట్లీస్ట్ అంటే ఎవరో ఒకరు తీసుకురావాలండి పాయింట్. నేను అన్నది ఏంటి, స్పీడింగ్ నడిపితే వాడికి కాదు పనిష్మెంట్, బండి కొనిచ్చిన నీకు పనిష్మెంట్ అన్నాను అనుకోండి, తండ్రి ఏమంటాడు? నీకు బండి కొనిచ్చి నేను ప్రాబ్లం లేదు, పెట్రోల్ రేట్ కూడా పెరిగింది, మెట్రోల్కి తిరుగు నా కొడక అంటాడు. అంతే. కాన్సెప్ట్ ఏం లేదండి, ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేయాల్సిందే. నేనేమంటున్నాను, డైరెక్ట్ ఎవరిని ఉద్దేశించి, ఏ గవర్నర్ని ఉద్దేశించి, ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడలేదు. జనరల్గా ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఒక ఆలోచన. ఇప్పుడు ఒక్కరోజు సీఎం ఎవరు అవ్వలేదు కదా, అది వచ్చింది కదా, హిట్ అయింది. పాయింట్ ఏంటంటే కొద్దిగా మనకు దగ్గరగా ఉండి ఇలా జరిగితే నిజంగా బాగుంటుందా అన్న ఆలోచన వచ్చినోడు డైరెక్టర్ సబ్జెక్ట్ రాసుకొని వస్తాడు, సినిమాలు చేస్తారు ఇలాంటి ఆర్టిస్టులు. రేపు పొద్దున ఏం కాంట్రవర్సీ కాదండి, బాండ్ రాసిస్తాను. సీఎంస్ కూడా మెచ్చుకుంటారు, వైఫ్స్ని బయటికి పంపుతారు డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకు ఒక వాల్యూ ఉంది. సో డెఫినెట్గా చెప్తున్నా, బల్ల గురించి చెప్తా, కాంట్రవర్సీ కాదు. ఎక్కడ ఎవరిని కించపరచలేదు, ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. న్యూట్రల్గా కూర్చున్న 2 గంటలు హ్యాపీగా చూస్తారు. సో అజయ్ గారికి, ఇంద్రజ గారికి వాట్ పాయింట్ అంటే మీరు చెప్పిన పాయింట్స్లో మీరు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ వెంటనే ఎలాంటిది, అండ్ జయసూద గారిది, సుమన్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? జయసుధ గారు గవర్నర్ క్యారెక్టర్, సుమన్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, కీ రోల్ ఇన్ ద. ఇక వాళ్ళిద్దరూ ఇక్కడే, ఇంద్రజ గారు అక్కడ. అది కానీ మేము ఎప్పుడైతే కెమెరా ముందర చూస్తామో వాళ్ళ ఆర్టిస్టులు ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఈయన సీఎం అయితే ఎలా ఉంటుంది. ఈయనైతే ఇక అన్బిలీవబుల్ యాక్టర్. నేను ఇప్పటికీ చెప్తాను, తనకు తెలీదు తను ఎంత మంచి యాక్టర్. అజయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్ వేలో చూస్తున్నాం. బట్ ఇందులో మళ్ళీ ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా, అంటే సీఎం పెళ్ళం అని చెప్పి సింపుల్గా పెట్టి మీ క్యారెక్టర్ అండ్ టైటిల్లో వేర్ ద ఉమెన్ హ్యాస్ దట్ ఇంపార్టెన్స్. సో క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? ఎనీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మీ సెంట్రల్ కోర్ పాయింట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. సీఎం వైఫ్ కానీ, లేకపోతే ఎనీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వైఫ్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఎలాగైతే పార్ట్ చేస్తారు, అంటే టేక్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ, ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ ఏది ఉన్నా కూడా అందరూ కూర్చొని మాట్లాడతారు కదా. వాట్ ఇఫ్ యూ థింక్ స్టేట్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ వైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే వైఫ్ కూడా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది కదా. ప్లస్ నేను చెప్పినట్టు అంతా రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇది రైట్ రాంగ్ అనే డిబేట్ లేదు, ఇదైతే బాగుంటుందని ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అంతే. ఇంకా నా రోల్కి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. సో ఇట్స్ సీఎం వైఫ్, సీఎం హౌస్, సో ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ కదా. బేసిక్గా కంటెంట్ కొంచెం కొత్తగా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చేయడం జరిగింది. అజయ్ గారు చాలా వర్సిటైల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు మీ కెరియర్లో చూసుకుంటే. అండ్ ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టిన క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, లైక్ పొట్టేలు ఉంది. ఆ సినిమాకు ముందు చాలామంది మీ పర్ఫార్మెన్స్ గురించి, మీ క్యారెక్టర్ గురించి మనకు, బట్ కొన్నిసార్లు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ యాక్టర్గా అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు? నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ క్యారెక్టర్, ఇప్పుడున్న డిజిటల్ ఫార్మాట్లో ఓటీటీలో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు తెలుసు పొట్టేలకి. నాట్ ఫ్రమ్ ద థియేటర్ వచ్చినప్పుడు రాకపోవచ్చు, బట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ వచ్చాయి నాకు తెలుసు. నాకు పొట్టేలు అనే సినిమా వల్ల నేను 2 తమిళ సినిమాలు చేస్తున్నాను. సో ఇంకేం కావాలి చెప్పండి. సో వన్స్ ఆన్ ప్రింట్ ఎక్కడన్నా కానీ, ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ప్రింట్ ఒకసారి అయిపోయిందంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు లైఫ్లో. ప్రాబ్లీ 10 years తర్వాత కూడా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆ తమిళ సినిమాలు కాకుండా తెలుగులో అలాంటి వర్సిటైల్ క్యారెక్టర్లు ఇంకేం చేయబోతున్నాం? ఏమంటే ఇప్పుడు నేను చేయబోయే వేషాలు ఏవి చెప్పే పరిస్థితిలో లేదండి, అంటే ఆ సినిమాలు ఏవి నేను పేర్లు చెప్పకూడదు, అలా ఉంది. సో ఎక్కువ మాట్లాడలేను, అందుకని సారీ ఫర్ దట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు,
నా పేరు హేమమాలిని. హాయ్ అండి. హాయ్. ఒకటే అడుగుతుండ్రు. సో మ్యామ్ యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే ఎస్ అఫ్ కోర్స్ అంటే నాకు అది పవర్ఫుల్గా అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశాను. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీకు మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అజయ్ గారు సినిమాలు చేస్తూ కూడా ఎవరైనా చిన్న సినిమాలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అజయ్ గారు మీరు ఈ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్లీ మీరు ఒప్పుకుంటున్నారు డేట్స్ ఉండడం వల్ల. నాకు యాక్చువల్గా ఆ క్వశ్చనే అర్థం కదండి, పెద్ద ఫిలిం చిన్న ఫిలిం అనేది. అంటే జనరలీ అంటే నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు జర్నలిజం కదా, మీడియాలో ఉన్నారు. మీరు పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పేసి చిన్న సినిమాలకి రాకుండా ఉంటారు కదా, ప్రెస్ మీట్స్కి రాకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ మారుతుంది కదా. జనరలీ మీరు ఒక 4 పెద్ద సినిమాలు చేస్తున్నారంటే ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ వస్తే సరే ఏం చేస్తారు కంటెంటే కదండి. ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు నా రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది సినిమాలో, కంటెంట్ ఏంటి అనేది తప్పితే ఈ పెద్దవి చిన్నవి అని ఉండవండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి అంతే. జనం మెచ్చిన సినిమాలు మెచ్చని సినిమాలు ఉంటాయి అంతే తప్పితే నాకు తెలిసి అదే ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొసీజర్ ఒకటి ఏదన్నా కానీ. చెప్పండి. కెన్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్? పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వీటిని ఆర్టిస్ట్ చూసే భావం ఎలా ఉంటుందంటే, మనం గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం గ్రేట్, కానీ మనల్ని గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం ఇంకా గ్రేట్. సో ఇంద్రజ గారు చెప్పండి కంటిన్యూ. ఇంద్రజ గారు సో వెరీ ప్రామినెంట్ పర్సన్ మీరు. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేసినా పుల్ చేసేస్తారు సో స్క్రీన్ మీద కానీ ఎవ్రీథింగ్. సో మీరు ఇంకా ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో అంటే నాకు ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ఏమైనా వెయిటింగ్ చేస్తున్నారా? మీరు అలాగా చెప్పడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే నేను చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. అసలు నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కూడా నన్ను అప్రోచ్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ కరెక్ట్గా నాకు ఛానలైజ్ అవ్వట్లేదేమో. ఏం చేయాలి, కరెక్ట్గా మనం ఇంకా ఎలా ఫోకస్ చేయాలి, ఇంకా ఎలా ముందుకి మనం మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందు రావాలి అన్నది ఇదే నా ఆలోచన ఎప్పుడూ కూడా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ మచ్ బిహైండ్. ఇంకా చెయ్యాలండి, చాలా ఉంది. హాయ్ సీఎం సార్. హలో చెప్పండి. ఎస్ అజయ్ గారు, మీరు ఒక వండర్ఫుల్ అండ్ వర్స్టైల్ యాక్టర్. సో Thank ఏ you. క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి 100% ఇస్తారు. అలాగే మనకి ఎదురు ఇంకొక యాక్టర్ కూడా అంతే పోటాపోటీగా ఉంటే మనకి ఇంకా ఎమోషన్ చాలా బాగా పండుతుంది. ఆ విషయంలో మీ ఇద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలా పోటాపోటీగా కలిసి యాక్ట్ చేసిన సీన్ కానీ ఏదైనా ఎమోషన్ కానీ ఇందులో ఉందా అంటే? లేదండి, ప్రతి సీన్ కూడా యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మీ ఆపోజిట్ ఆర్టిస్ట్ని బట్టే మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ థింగ్స్. బెస్ట్ యాక్టర్ బిసైడ్ మీ డూయింగ్ ద సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ రియాక్ట్ గుడ్. సో చాలా సీన్స్ కూడా కొన్ని నాకు కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ యూస్ టు ఎమోషనల్ సీన్స్ అండ్ ఆల్, మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ప్రాబబ్లీ అది ఎప్పటికప్పుడు డిస్కవర్ చేసుకోవడం యాక్టర్ అన్నా కానీ. ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఆ రోజు సెట్లో డిస్కవర్ చేసుకోవడం అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. సో యాక్టర్స్ ఇంద్రజ గారు లాంటి యాక్టర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్ హెల్ప్స్ మీ లాట్. లైక్ యూనో ఆ సీన్స్ వరకు వాళ్ళ స్ట్రెంత్ అయితే చేస్తూ ఉన్నారు అవి చాలా. సో నేర్చుకోవడం అంతే, ఇట్స్ ఆల్ లర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. ఎస్ మీరు బట్ మోర్ దెన్ దాట్ ఎలా ఉంటుందంటే అండి, పోటాపోటీ అనడం కంటే ఒక సీన్ చేసినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాము. అంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ ఎక్కడా కూడా మనం అంటే మనల్ని చూసి కొంచెం ఏంటి ఈవిడికి ఎక్కువ డైలాగ్ ఇచ్చారు లేదా ఈవిడికి ఎక్కువ పర్ఫామ్ చేసేటువంటి స్కోప్ ఉన్న సీన్ ఉంది అన్న ఫీల్ ఆపోజిట్ యాక్టర్లో కనబడినా కానీ మనల్ని ఒక ఫ్రీ హ్యాండ్తో కంఫర్టబుల్గా చెయ్యనివ్వకుండా వాళ్ళ హావభావాలు ఉన్నా కానీ అసలు ఆ సీన్ పండదు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మీరు గొప్ప నేను గొప్ప కాదు, సినిమా గొప్ప, ఆ సీన్ గొప్ప. సో దానికేం కావాలో అది ఇచ్చేటువంటి ఆర్టిస్ట్ అండ్ ఆపోజిట్ పర్సన్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, వాళ్ళకి కూడా ఆ స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న ఆర్టిస్ట్తో మనం వర్క్ చేసినప్పుడు ఆ సీన్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు
ఎప్పటికీ స్థిరచాయికి ఆ సీన్ డైరెక్టర్ ఎలా అనుకున్నారో అక్కడ నిలబడిపోతుంది. సో ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఈ మూవీకి సంబంధించి ఒకవేళ నేను చాలా బాగా పర్ఫామ్ చేశానని ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. ఒకవేళ మీరందరూ కూడా రేపు అనుకుంటే దానికి ఒక మేజర్ రీజన్ అజయ్ గారు. ఐ మేడ్ మీ సో కంఫర్టబుల్ అండ్ అందరూ కూడా మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. మేము సీన్ రాసుకునేప్పుడు యాక్చువల్లీ 30-40%, కానీ ఇలాంటి ఆర్టిస్టుల చేతులు పడితే అది మెచ్యూర్ అయిపోతుంది 100%. ఇంద్రజ గారు అందరూ మీకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అని అంటారు కానీ సో ఆ మాట అనబుద్ధి వేయట్లేదు, ఎందుకంటే యు ఆర్ స్టిల్ లుకింగ్ యంగ్ అన్నమాట. అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ. ఏదైనా కొన్ని టిప్స్ కానీ రీజన్ మూడు టిప్లు చెప్తానండి, కానీ అది పాటించడం ఈజీయా కష్టమా నాకు తెలియదండి. ఒకటి, ఎలాంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకండి, దయచేసి బానిస అవ్వకండి. అది ఫస్ట్ టిప్. అది మీరు 10 ఏళ్ళు వెనకేసేయచ్చు, అది ఏమైనా కానివ్వండి. అవి ఒక్క అక్కే కదండి, ఏం వద్దు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ పోతే మీ దగ్గర ఎంత డబ్బులున్నా వేస్ట్, మీరు ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అయినా వేస్ట్. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టే. సో చెడు అలవాట్లకి బానిస అవ్వకండి. సెకండ్ థింగ్, మీకంటూ కొంచెం టైం యోగా లేదా ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చండి, మీకంటూ మినిమం 1/2 అవర్ to 1 అవర్ కేటాయించండి. మీ శరీరానికి మీరు చేసేటువంటి హెల్ప్ అది. మీకోసం పనిచేసే మీ శరీరానికి మీరేం హెల్ప్ చేయగలరు తిరిగి అంటే, దయచేసి మీకోసం అది ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళే చేయాలన్నంత లేదండి, ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్, మీ ఫుడ్ ఆహార విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తినేయడం అండ్ జంక్ ఫుడ్స్ తినేయడం, ఎలా పడితే అలా కాకుండా మీ ఆహార విషయంలో శ్రద్ధగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఏం లేదండి, మనల్ని మనం చూసుకుంటే మన శరీరం మనల్ని చూసుకుంటుంది. మనల్ని మనం కాపాడుకోవాలి అంతే. అది చేయగలిగితే మీకున్న టాలెంట్కి, మీకున్న సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి మీరు అనుకున్న వెంటనే టైం రాదు. మీకు ఏదో ఒక రోజు వస్తుంది, మీరు ఇది ఎప్పుడు జరుగుతుందా అని మీరు వెయిట్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు మీ బాడీ మీకు సహకరించదు. అయ్యో ఇప్పుడు నాకు కరెక్ట్ టైం ఉంది, నాకు మంచి అవకాశం వచ్చింది, కానీ అది నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాననే బాధపడతారు. సో రెడీగా ఉండండి. మీకు అసలు అవకాశమే లేకపోయినా మీ హెల్త్ని కాపాడుకొని ఆరోగ్యంగా పెట్టుకొని ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మీరు రెడీగా ఉండండి. ఏదో ఒక రోజు మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించుకోవడానికి మీ శరీరం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, సో యాక్టర్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి మీ ఆడియన్స్ చూస్తే మీకు రోజులో. సో పాజిటివ్ సైడ్లో కూడా మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేశారు, సో అది కూడా పుల్అప్ చేసింది ఆడియన్స్ని. సో సీఎం పెళ్ళం అనేది సమ్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అది, సో దాన్ని ఎలా చేశారు? అట్లాగే కలెక్టర్ గారి పెళ్ళం అని కూడా ప్రకాష్ రాజ్ గారి మూవీ వచ్చింది, సో ఆ స్టోరీ ఏమైనా చూసారు? ఆ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? సారీ అండి, నేను ఆ ఫిలిం చూడలేదు, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఈ సినిమా సంబంధించినంత వరకు మటుకు భూమిక. ఓకే, సారీ, నేను చూడలేదు. స్టిల్ నేను చూడలేకపోయాను. సంబంధం లేదంటున్నారు, నేను చూడలేదు, నేను కమెంట్ చేయలేదు దాని మీద. బట్ ఈ సినిమా వరకు మటుకు ఇట్స్ ఆల్ కంటెంట్ అండి. నాకు నచ్చింది కంటెంట్. మనం ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే మన ఇంప్రెషన్ ఉంటుందో అదే సినిమా. ఫస్ట్ టైం నాకు రమణారెడ్డి గారు చెప్పినప్పుడు నచ్చింది. ఐ స్టిల్ స్టిక్ టు దట్. ఆయన బాగా చేశారు సినిమా, మంచి ఫిలిం అవుతుంది. చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు మీరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఓకే, ఫిలిం ఓరియంటెడ్ కూడా చేశారు. రాజకర్లో కావచ్చు స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఆ మూవీలో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఉమెన్ చేశారు. సో దీంట్లో సీఎం గారి వైఫ్ అంటే, సో చాలా మందికి తెలియదు సీఎం గారి వైఫ్ అంటే ఆవిడకంటే ఒక స్టేటర్ ఉంటుంది. సో ఆవిడకి ఆడియన్స్లో ఎలా ఉంటారు, జనాలు కామన్ ఆడియన్స్ ఎలా ఉంటారో తెలియదు. సో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే హోంవర్క్ ఏం చేస్తారు దీనికి? హోంవర్క్ అంటే ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్లో కానీ మేకప్లో కానీ లేకపోతే అలాంటివి ఏం హోంవర్క్ చేయలేదండి. కానీ సార్ నాకు నెరేట్ చేసినప్పుడు నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే, అవును కదా వీళ్ళు పదవిలో ఉన్నారు, పదవిలో ఉండే చెయ్యాలన్న అవసరం లేదు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళ చుట్టూ ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసుకొని ఎంతోమంది సంపాదిస్తున్నారు కదా.
అది మనం చూస్తున్నాము. మనం జనరల్గా సొసైటీలో ఉన్నది అదే కదండి. ఒక్క వ్యక్తి పదవిలో ఉంటాడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అది బంధువులు మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంపాదించుకుంటారు మంచిగా. కానీ అలా సంపాదించుకునే ఆలోచన లేకుండా సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ఒకరు బయటికి వస్తే వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు చేయగలిగింది ఏంటి అన్నది సార్ నాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు భలే ఉంది కదా ఈ పాయింట్. అవును కదా, ఆయన పదవిలో ఉన్నారు, పదవిలో ఉన్న దాన్ని పెట్టుకొని ఈవిడ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మంచి విధంగా పాజిటివ్గా చేస్తే, ఓ ఇది చాలా మంచి పాయింట్ కదా, ఇది చెయ్యాలి అని చెప్పి నాలో నిజంగానే ఆ ఆతృత పుట్టుకొచ్చింది. నిజంగానే నేను నా మనసు పెట్టి చేశాను ఈ మూవీ. ఓకే, అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అండి. ఒక పాడ్కాస్ట్లో మీరు చెప్పారు జనరేషన్ గురించి, సో చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. మరి పర్సనల్గా మీరు ఫీల్ అయ్యి చెప్పారు ఆ కొద్ది? చూస్తున్నానండి, చాలా మందిని చూస్తున్నాను. నేను ఇప్పుడు రియాలిటీ షోస్ కూడా చేస్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ వచ్చే పిల్లలు, అక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు, నేను మీట్ అయ్యే ఒక్కొక్కరిని నేను చూస్తున్నాను. చూసినప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, అది ఎందుకో తెలియదు, వాళ్ళు ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అండ్ డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అన్నది నేను నా కళ్ళారా చూశాను. సరే, అది ఎక్కడో ఒక చోట చెబితే ఆ జనరేషన్కి, మన యంగర్ జనరేషన్కి వెళ్ళి చేరుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్పానండి. రమణారెడ్డి గారు, మీరు దీంట్లో యాక్టర్గా కూడా చేశారు కదా? లేదు, ఓన్లీ పాట, యాక్టర్ కాదు. ఆ పాట అనవసరంగా బ్లేమ్ చేయకండి. ఓకే, వాళ్ళిద్దరు కొట్టేట్టున్నారు నన్ను. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ మెసేజ్ కరెక్ట్గా చెప్తాను, ఓరియంటెడ్. మంచి క్వశ్చన్ వేసావు, కరెక్ట్ చెప్పు. ఇవాళ సింగర్స్ అంటే మనం ఒక రేంజ్ సింగర్కి దగ్గరికి వెళ్ళి పాడమ్మా, అది నేనే పాడాను, రాసుకొని పాడాము. ఎందుకు పాడానంటే అది అసలు ఎవరు, హైదరాబాద్ సిటీయా, ఇదిగో ఇలా మనాస్తున్నారు, వాళ్ళని అడగండి క్వశ్చన్. లేదమ్మా, ఏం లేదు, నేను యాక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు, ఏం లేదు. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? వేరే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదా? ఆనెస్ట్గా ఒప్పుకోలే. అంటే ఎందుకు అనుకుంటారు కొందరు. సార్ సాంగ్ గురించి ఒకటి చెప్పాలి సార్. దాంట్లో రాశారు, తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు ఇచ్చేసారని చెప్పారు. సో అంటే వాళ్ళు కబ్జా చేస్తున్నారు, హానెస్ట్గా చెప్తున్నాను. మీరే చూడండి, పర్సంటేజ్ నేను చెప్పిన తప్పు అయితే నేనే వెళ్ళిపోతాను రాష్ట్రంలో. సో ఐ మీన్ డైరెక్ట్గా గవర్నమెంట్కి చెప్తున్నట్టు ఉంది కదా మీరు? లేదు, గవర్నమెంట్ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో విడిపోవాల్సిన పాయింట్ ఏంటి? ఇది వేరే డైవర్షన్ అవుతుందా? దాని మీద నేను చెప్పట్లే. హైదరాబాద్లో మనం పర్సనల్గా మనం అన్ని వర్క్స్ని టేకప్ చేద్దాము అన్న ఆలోచనతోనే నేను అమెరికా నుండి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు వచ్చి టేకప్ చేసిన డిపార్ట్మెంట్స్, ఎక్కడ మన వాళ్ళు కనబడట్లే. ఒక్క చోట పాయింట్అవుట్ చేశాను, తప్పేమన్నా ఉంటే చెప్పండి, నాకు పాస్పోర్ట్ ఉంది, వెళ్ళిపోతా అమెరికా. అంటే ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా కాంట్రవర్సీ కాదమ్మా, తప్పు. కాంట్రవర్సీ అని మనం అనుకుంటే అది తప్పు అవుతుంది. ఇందాక దాన్ని క్వశ్చన్ చేశారు, మారువేషాల్లో వచ్చిన, మీకు తెలుసో తెలీదో, చాలా చోట్ల మేము చిన్న గృహప్రవేశం చేస్తే ₹1,00,000 డిమాండ్ చేశారమ్మా. వాళ్ళు నిజమైన వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు అంత పాపం? హానెస్ట్గా చెప్పండి. వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు, అవి తెలీదా పోలీసులకి, వ్యవస్థకి? ఏం జరుగుతుంది అక్కడ? అందుకేనా ఫార్మర్ గానే మిగిలిపోతున్నారు? ఇక ఏం చేస్తామమ్మా, బార్బర్ పని నాకు రాక ఫార్మర్గానే మిగిలిపోతుంది. అంటే అది కూడా ఒక కులాన్ని నేను ఇచ్చేయలేదమ్మా. అంటే ఆ గోకటం అంటే అది ఇంకో డిఫరెంట్ యాంగిల్. మేము ఇప్పుడు రైటర్లమ్మా, కొద్దిగా ఏమో సార్, రైటర్లా అనిపించట్లేదు. ఏమనిపిస్తోంది చెప్పు, అది కూడా చెప్పు. టెర్రరిస్ట్ లా కనబడుతున్నానా? లేకపోతే ఏంటమ్మా, చక్కగా పాట రాసుకొని ఏదో, ఏం లేదు, పాజిటివ్గా తీసుకుంటే అన్ని పాజిటివ్ కనబడతాయి. క్వశ్చన్స్ అడుగుతుంటే బుల్లెట్లు వస్తున్నాయి అని మీరు అనుకుంటే తప్పమని వేరే కను కూడా దిక్కులేదు. అజయ్ గారు చెప్పండి. సో మీరు చెప్పినట్లుగానే కొంచెం స్లైట్లీ సెటారికల్గా ఉంటుంది అని చెప్పారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత ఇంత సెటారికల్గా ఉంటుంది, దీన్ని ఎందుకు చేయడం అని ఎప్పుడైనా అనిపించిందా? సెటైరికల్ అనేది గుడ్ సెన్స్ అండి, నేను నాట్ ఇన్ ఎ బ్యాడ్ సెన్స్. ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, కొంచెం సర్కాస్టిక్గా. ఇప్పుడు సీరియస్గా కూర్చొని పెడితే డాక్యూ డ్రామా అవుతుంది కదా. సో ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాబట్టి ఎంటర్టైన్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం నైస్గా కోటెడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు నేను కూర్చొని ఇలా కాన్వర్సేషన్ ఉంటే డాక్యూ డ్రామా అయిపోతుంది. సో అందుకని సినిమా కాబట్టి దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది అంతే. సో టిప్స్ అనేసరికి ఓన్లీ గర్ల్స్నే కాదు, మిమ్మల్ని కూడా అమ్మా, ఇందాక అడిగిన క్వశ్చన్కి నేను కొద్దిగా ఆన్సర్ చెప్తాను. సెటైరికల్గా ఏది ఏమి ఉండదు. నిజంగా ఈ సినిమా 2 hours చూశాక మీరు ఎవరు మాట్లాడరు,
దీంట్లో కొద్దిగా పర్సంటేజ్ మారిన ఏది సార్ అన్నట్టు విఐపీస్ వివిఐపీస్ డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అంతేగాని ఎక్కడ ఎవరిని 1% సెన్సార్ ఆఫీసర్ ఇన్ఫ్యాక్ట్ అప్రిషియేట్ చేశారు. సెన్సార్ ఆఫీసర్ పిలిచి అప్రిషియేట్ చేశారు. మామూలుగా వాళ్ళు అప్రిషియేట్ చేయరని తెలియదు. ఒక మాట అన్న చాలా అసలు. సో అజయ్ గారు, అప్పటి నుంచి మీరు ఫిట్గానే ఉంటున్నారు. మీ ఫిట్గా అంటే మీరు కూడా చెప్పాలి కొన్ని టిప్స్ ఇంద్రజ మ్యామ్ చెప్పినట్లుగా. అఫ్ కోర్స్ ఇంద్రజ్ గారు అన్నీ చెప్పేశారు. నేను ఫిట్ ఉంటాను మెయిన్ రీజన్ కాంపిటీషన్ బాగా హెవీగా ఉందండి. ఈ మధ్య హెల్త్ వదిలేసాం అనుకోండి కష్టంగా ఉంది పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడున్న ఓటీటీస్ దీంట్లో ఫ్యాన్ వరల్డ్ ఫిలిమ్స్ చూస్తున్నాం మనం. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అందరూ అప్ టు ద మార్క్ ఉండాలి అంతే. అజయ్ భయ్య, ఇప్పుడు జీన్స్ ప్యాంటు బుల్లెమ్మ అని ఇంద్రజ గారి పాట వచ్చినప్పుడు మీ వయసు ఎంత? ఏమంటే ఆవిడకి ఎక్కువ ఎర్లీగా వచ్చారండి ఆవిడ అంతే ఇండస్ట్రీకి. నేనే పెద్దోన్నై ఉంటాను అంతే. ఐఎమ్ వెరీ క్లియర్. యా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అంతే, అంతకన్నా ఏం ఉండదు. నేనే పెద్దోన్నై ఉంటాను. యా ఇప్పుడు ఇంత ఏమండి, మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే వయసులో నేను పనిచేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. మీరేదో స్కూల్లో ఉన్నప్పుడు నేనేదో తెర మీద కనబడ్డానని నన్ను తీసుకెళ్ళి అస్సలు కాదండి. ఎవ్వరు ఎంత కవర్ చేసినా బయట తెలిసిపోతుందండి. ఇప్పుడు మీరు నన్ను నేరుగా చూస్తున్నారు కదా, సినిమాలో కూడా మేడం మిమ్మల్ని అజయ్ గారిని ఇద్దరిని ప్రైజ్ చేస్తున్నాను. అంటే మేము 32 years నుంచి చూస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రైజ్ చేస్తున్నారు. ఇవన్నీ మాకు వదిలేయండి, మేము ఇవన్నీ చూసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మరీ టూ మచ్ ఇది. మీరు 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను 9th క్లాస్ డిస్కంటిన్యూ చేసి సినిమాకి వచ్చానండి. మీకంటే 1 year తక్కువ తెలుసా? నేనేం అనలేదు మేడం. మిమ్మల్ని నేను సంవత్సరాల కొద్దీ చూస్తున్నాను. ఆయనకు పెట్టండి ఒక స్పాట్ లైట్ చెప్తా. రమణారెడ్డి గారు, ఏదో మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎక్కడో బాగా తీవ్రంగా విమర్శించాలి. ఎవడో నా మాట వినకపోతే నేను అమెరికా పోతాను, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుకుంటది. ఎందుకు సార్ అంత కాంట్రవర్సీగా మాట్లాడతారు? నేను అందుకే చెప్పాను మీరు ఫార్మర్ కాదు ఫారినర్ అని. మీరు కరెక్ట్గా చెప్పారు మేడం. ప్లీజ్ నేను సీరియస్గా అడుగుతున్నాను సార్. సీరియస్గా మీరు సీఎం పెళ్ళాం అనే ఒక కామన్ మ్యాన్ పాయింట్ తీసుకొని ఒక మంచి కథ చెప్తామంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్కెట్ నుంచి డబ్బు రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో మీరు మంచి చెప్తామని ఎందుకు వచ్చారు అమెరికా నుంచి? సార్ ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ అన్నా నేను, గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ మా బతుకులు అవి. విమర్శించడం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతా విత్ ఎవిడెన్స్. నేను ఒక హోటల్ పెట్టాను. ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రమ్ 7,000 నుండి 83,000కి పెంచారు. ఎందుకంటే ఆ హోటల్లో వచ్చి తిన్న రిలేటెడ్ ఆఫీసర్స్ పేర్లు తీయట్లేదు, ఎంఆర్ఓలో ఆర్డీఓలో ఎవరో, వాళ్ళకి బిల్లు అడిగారు. కట్ చేసి దరిద్రం ఏందని అమ్మేశాక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 4,500 ప్రాపర్టీ ట్యాక్స్. అంటే ఎన్ఆర్ఐలు ఏంటి, చికెన్ 65 స్మెల్ వస్తుందా మీకు? చెప్పండి. అంటే మేము మంచిగా చేస్తున్నాం కదా, సినిమాలు చేస్తున్నాం, ఏం వెరిపప్ప పనులు చేయట్లే కదా. విమర్శ ఎక్కడ? మొత్తం సినిమా చూసి ఒక్క విమర్శ రెడీ, నేను కూర్చుంటాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి వచ్చి జనాలు సినిమాలు చూసి మీ పెట్టెలు నింపటం అంటే కష్టం అవుతుంది పరిస్థితి. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే చాలా కష్టం. అజయ్ గారికి, ఇంద్రజ గారికి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను సార్, వినండి. కాస్త మంచిగా ఉన్న ఈరోజు సినిమాకి నష్టం లేదు. ఒకటి 100%. ఇంకా బాగుంది అంటే ఈరోజు 100 రోజులు ఆడే సినిమా ఎక్కడ లేదు, 100 కోట్ల సినిమా అవుతుంది. నెక్స్ట్ 100 రోజులు ఇంట్లో ఆడుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక మీరు ఏ సినిమాని కించపరిచి చూడకండి. నేను కించపరచట్లేదు సార్, నేను వాస్తవాలు మాట్లాడుతాను. చాలా ప్రాబ్లం. ఇంద్రజ గారితో ఏం మాట్లాడారు చూశాను సార్. నేనేమన్నానండి ఇంద్రజ గారు? సార్ మీరు ఫిట్టింగ్లు పెట్టకండి. మేమిద్దరం చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న వాళ్ళం, అందుకని ఊరికే మాట్లాడుకున్నాము. మీరు కవరప్ చేయడానికి నన్ను పెట్టేస్తున్నారు. లేదు యాక్చువల్ గా మీరు ఇందాక అడిగినట్టు మూవీ ఎస్ మాది చిన్న బడ్జెటేనండి. మాదేమి కంపారిజన్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మంచిగా తీసిన భారీ బడ్జెట్ లేదా ఈవెన్ మిడిల్ బడ్జెట్స్ లో కూడా కొంచెం మంచిగా తీసిన మూవీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. బట్ మేము నమ్ముకున్నది అంటే యాజ్ ఫర్ ద సీఎం పిల్ల మూవీకి కన్సర్న్గా మేము నమ్ముకున్నది అంతే, కంటెంట్ అంతే. ఇది చూసి అంటే ఓవరాల్ మూవీ చూసి తప్పులు ఒప్పులు అన్నీ ఉండొచ్చండి, కానీ ఒక చిన్న పాయింట్ మీద నడుస్తుంది కదా, ఒక కోర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కోర్ పాయింట్ మంచి ఒక అందరికీ సందేశం ఇచ్చే విధంగా కాదు, కానీ వాళ్ళు ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక చిన్న కోర్ పాయింట్ ఉంది. దాని మీద నమ్మకంతో ఒక మూవీ చేశారు. అజయ్ గారు,
అంటే ఒక టైం నా లైఫ్లో కూడా ఒక చిన్న బ్యాడ్ టైం అనేది వచ్చిందండి. అది ఎప్పుడంటే హీరోయిన్గా నేను యాక్ట్ చేసి మంచి హైట్స్ అంతా చూసి ఆ తర్వాత ఒక చిన్న ల్యాప్స్ అనేది వచ్చింది. అంటే టోటల్గా మూవీస్ లేదు, వర్క్ లేదు, ఏమీ లేదు. కోర్స్ నేను హీరోయిన్గా వచ్చినప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికే మేము ఇండస్ట్రీకి వచ్చాం. పనిచేసి ఫ్యామిలీని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిలోనే మేము వర్క్ చేయడానికి వచ్చాం. సో ఇప్పుడు నా వర్క్ ఆగిపోయిందంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లం అన్నమాట. కొంచెం కష్టం అంటే ఇంకా మామూలు కష్టం కాదు, చెప్పలేం బయట కొన్ని విషయాలు. అంత కష్టపడిన సందర్భంలో రోజు అనుకునేదాన్ని బాబా ముందు కూర్చొని ఆయనకే అన్నీ చెప్పుకునేదాన్ని. కానీ ఎక్కడో మనసులో ఒక చోట ఎవరో ఒకరు మనకు డబ్బులు ఇవ్వద్దు, డబ్బు సాయం కూడా చెయ్యొద్దు, కానీ నేనున్నానన్న భరోసా చెప్పడానికి, ఆ ఒక్క మాట చెప్పడానికి కూడా ఒక మనిషి లేకుండా పోయారే అని నేను చాలా రోజులు బాధపడ్డాను. సో అప్పుడు నా మనసులో అనిపించింది, ఒక్కవేళ గనక బాధతో మన ముందు ఎవరు నిలబడినా, మనం ఎంత హెల్ప్ చేశాము, ఎంత ఇచ్చాము అవన్నీ పక్కన పెట్టండి, కానీ కనీసం ఒక మాట సాయం, మాట తోడుగా నిలబడ్డాం, నేనున్నాను నీకు, డోంట్ వరీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఆ ఒక్క మాట ఆ మనిషిలో ఎంత కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది, ఆ మనిషిలో ఎంత ఉద్వేగాన్ని ఏర్పరుస్తుంది అన్నది నాకు తెలుసండి, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. సో నాకు ఎంత నేను ఎదుట వ్యక్తికి చేశాను, వాళ్ళు నాకు ఎంత అడిగారో నేను ఎంత చేయగలిగాను, ఎందుకంటే నేను అంబానీ కూతురు కాదు కదండి, ఏదో చిన్న చిన్నగా చేసుకుంటూ దాని నుంచి సాయం చేస్తున్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేయలేకపోవచ్చు, కానీ ఎప్పటికైనా 24/7 నన్ను తెలిసిన వాళ్ళు లేదా నా దగ్గరకు వచ్చి ఒకరు నిలబడ్డారంటే ఐ విల్ బీ దేర్ ఫర్ దెమ్. అదైతే నేను ఎప్పటికీ ఉంటాను. థ్యాంక్ యూ.